హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే గూగుల్ పే గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పట్లో అయితే చాలామంది గూగుల్ పే కానివ్వండి, లేకపోతే ఫోన్పే కానివ్వండి, ఏదైనా ట్రాన్సాక్షన్స్ కోసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా అయితే యూస్ చేస్తున్నారు. సో 70-80% ఆఫ్ ద పీపుల్ అయితే ఇప్పుడు చాలామంది గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాంటి డిజిటల్ యాప్సే యూస్ చేస్తున్నారు. సో యూపీఐ యాప్స్ నుంచి అయితే ఇలాంటి ఇష్యూస్ లేకుండా పేమెంట్స్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మనకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి సో చాలామంది అయితే ఇప్పుడు ఈ యాప్స్ని అయితే యూస్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనకు గూగుల్ పేలో మనము ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏదైతే ఉంటుందో సో ఆ హిస్టరీ అనేది మనం ఎలా డిలీట్ చేయాలో సో నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఒక్కటైతే బిఫోర్ దట్ గుర్తు పెట్టుకోండి, ఇన్ కేస్ కానీ మీరు ఈ హిస్టరీ డిలీట్ చేసే ముందు 1-2 సార్లు అయితే ఆలోచించుకోండి, సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే వెబ్సైట్లోకి వెళ్ళి myaccount.google.comలోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ మన ఏదైతే మెయిల్ ఐడి ఉన్నాయో దాంతో అయితే మనం సైన్ ఇన్ చేయాలి. ఇన్ కేస్ కానీ సైన్ ఇన్ లేకపోతే సైన్ ఇన్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సైన్ ఇన్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకైతే ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ మనము డౌన్లో అయితే స్క్రోల్ చేసుకుంటే డిలీట్ యువర్ డేటా అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఆ డిలీట్ యువర్ డేటా ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి డిలీట్ ఏ సర్వీస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఫైండ్ గూగుల్ పే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి వస్తుంది. సో గూగుల్ పే అనే సర్వీస్ పైన క్లిక్ చేసి ఆఫ్టర్ దట్ అయితే మీరు డిలీట్ బటన్ అయితే కొట్టాల్సి వస్తుంది. సో అప్పుడు మనకి ఏదైతే డేటా ఉంటుందో గూగుల్ పేకి రిలేటెడ్ ఆ డేటా అయితే పోతుంది. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సో దీంట్లో ఏంటంటే మనకి ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ కానివ్వండి, ఏదైనా కార్డ్స్ ఏదైనా ఉంటాయి కదా, సో దాంట్లో ఉన్న డేటా మొత్తం ఆఫర్స్ డేటా అన్నీ కూడా ఏదైతే ఉంటుందో అన్నీ డిలీట్ అయితే అవుతుంది. అండ్ అలాగే మనం పేమెంట్ చేసిన హిస్టరీ అవన్నీ కూడా డిలీట్ అవుతాయి ఫ్రెండ్స్. సో అందుకే అంటున్నాను, 1-2 సార్లు మీరైతే ఆప్షన్ చూస్ చేసుకొని ఓకే అనిపిస్తే డిలీట్ అయితే చేసుకోండి. ఇంకా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నార్మల్గా అయినా మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి గూగుల్లో కూడా దొరుకుతుంది. ఒకసారి అయితే మీరు ఆ స్టెప్స్ కూడా కంప్లీట్గా ఫాలో అయ్యి మీకు ఓకే అనిపిస్తే డిలీట్ అయితే చేసుకోండి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి. సో సింపుల్గా అయితే మనము హిస్టరీ డిలీట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీంతో పాటు మనకి కొన్ని సర్వీసెస్ కూడా డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకు హిస్టరీ అనే కాకుండా ఏదైతే మన గిఫ్ట్స్ కార్డ్స్ కొన్ని ఉంటాయి కదా, దాంట్లో ఆఫర్స్ అట్లాంటి కొన్ని అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో మనం సెండ్ చేసిన డేటా కూడా పోతుంది కాబట్టి 1-2 సార్లు థింక్ చేసి డిలీట్ అయితే చేసుకోండి. సో ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి కేర్ఫుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి ఆఫ్టర్ దట్ డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. సో ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సో దట్ ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. బట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. బాయ్. ప్లీజ్ డూ లైక్.